ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ పాండిచేరి కానీ అదర్ స్టేట్ ఎక్కడైనా చెక్ చేసుకుని వెహికల్ మీకు ఇంత క్వాలిటీ బండి మీకు రాదు. నేను మీకోసం తెచ్చాను 19 లక్షలకు. ఎస్, 19 లక్షలకు అండ్ 0 డౌన్ పేమెంట్లో BMW GT వెహికల్. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయ కార్స్ యూట్యూబ్ ఛానల్. మీకోసం తెచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లో BMW GT వెహికల్. 2016 డిసెంబర్ 17 రిజిస్ట్రేషన్ అండ్ డీజిల్ వర్షన్ అండ్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్. ఈ వెహికల్ వస్తుంది BMW GT, మనకు బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది. ఎస్, మీకోసమే తెచ్చాను 19 లక్షలు. ఎస్, 19 lakhsలో తెచ్చాను అండ్ 0 డౌన్ పేమెంట్. మీరు మార్కెట్లో మొత్తం కంపేర్ చేసుకోండి. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వెహికల్. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడిగారు, సార్ మీరు ప్రైస్ తక్కువ పెడుతున్నాను అదర్ స్టేట్ వెహికల్ అని చెప్పన్నారు. నేను ఎప్పుడు ఏ అదర్ స్టేట్ వెహికల్ పెట్టాను, ఓన్లీ ఏపీ और తెలంగాణ బండి పెడతాను అండ్ 100% ఫైనాన్స్ వచ్చే బండి పెడతాను. అండ్ నెక్స్ట్ అలానే వేసుకుంటే 100% జెన్యూన్ వెహికల్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్ పెడతాను. అండ్ ఈ BMW GT తెచ్చాను మన కోసం 30 days 30 car ఛాలెంజ్ సీజన్ 3లో మీకోసం తెచ్చాను 10th వెహికల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లో. ఈ వెహికల్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ టెక్నీషియన్ అండ్ షోరూమ్ మొత్తం చెక్ చేసి మరి తీసుకోవచ్చు. ఈ వెహికల్ మనకు మార్కెట్ వచ్చేసి 25 lakhs 26 lakhs 28 lakhs ఉంది. బట్ మన అక్షయ కార్స్లో వచ్చేసి ఓన్లీ 19 లక్షలు. ఎస్, మీకోసం తెచ్చాను 19 లక్షలకు. ఒక్కసారి మీరు వెహికల్ ఫస్ట్ 360 degrees వ్యూ చూడండి, కలర్ చూడండి ఎంత లగ్జరీనైజ్ ఉంది. మనకు వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో వచ్చేసి అండ్ సూపర్ క్వాలిటీతో ఉంది వెహికల్. మనం చూస్తున్నాం BMW GT అండ్ ఈ వెహికల్ వచ్చేసి ప్రతి ఒక్క పార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చూసుకుంటే మనకు ఈ వెహికల్కి హెడ్లైట్ చూసుకుంటే అడాప్టివ్ హెడ్లైట్స్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో వచ్చేసి మనకు హెడ్లైట్లో వచ్చేసి 4 ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఎలా ఫీచర్స్ ఉంటాయి అంటే మనం స్టీరింగ్ రైట్ రన్ చేసినప్పుడు రైట్ లైట్ వస్తుంది, లెఫ్ట్ రన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లైట్ వస్తుంది. అండ్ నైట్ టైం వచ్చేసి మనకు వెళ్తుంది ఎక్కువ వస్తుంది. అండ్ ఈ వెహికల్లో చూసుకుంటే మనకు ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూడండి, హెడ్లైట్ వచ్చేసి ఎంత డిజైనింగ్లో వచ్చారు. లోపల వచ్చేసి 1 2 3 4 లైట్స్. మన ఈ లైట్లలో వచ్చేసి ప్రతి ఒక్కటి వచ్చేసి మనకు స్టీరింగ్లో వచ్చేసి మనకు ఆపరేటింగ్ ఉంటుంది. మనం ఇన్ కేస్ 6 తర్వాత మనకు సాయంత్రం అయిపోతుంది, అప్పుడు మనకు ఆటో హెడ్లైట్ వేసామనుకోండి, మనకి ఎంతైతే లైటింగ్ కావాలో అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది. అండ్ అలానే వేసుకుంటే మనకు ఫ్రంట్ గ్రిల్ చూడండి, మనకు BMW GTది ఎంత డిజైనింగ్లో ఇచ్చారు. అండ్ ఏదో డైనామిక్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వచ్చేసి ఇంజన్ కూల్ కోసం ఉంటుంది. అండ్ అలానే వేసుకుంటే మనకి ఈ బంపర్కి వచ్చేసి ఫ్రంట్ సెన్సర్స్ కూడా ఇచ్చారు చూడండి. మీద సెన్సర్స్ ఫ్రంట్ మనం అన్ని వెహికల్స్కి వచ్చేసి బ్యాక్ ఉంటాయి, బట్ ఈ వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ సెన్సర్స్ ఇచ్చారు. అండ్ అలానే వేసుకుంటే మనకు వచ్చేసి ఈ వెహికల్కి వచ్చేసి హెడ్లైట్ వాషర్స్ కూడా ఇచ్చారు చూడండి. మనకు టూ వాషర్స్ ఉంటాయి. మనకు విండ్షీల్డ్ వాషర్ ఎలా అయితే ఉంటుందో మనకి హెడ్లైట్ వాషర్స్ కూడా ఉంటుంది. అండ్ ముందు మనం బంపర్ చూసుకోండి ఎంత డిజైనింగ్లో ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు ఫాగ్ లైట్స్ కూడా ఇచ్చారు. టోటల్ వచ్చేసి ఈ వెహికల్కి మనకు 10 లైట్స్ ఉంటాయి మనకు ఓన్లీ బంపర్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు BMW లోగో చూడడం మీద అండ్ ఎంత లగ్జరీనైజ్ ఉంది. మనం ఎక్కడైనా సరే BMW GT అంటే తెలియని వాళ్ళు లేదు అండ్ నచ్చని వాళ్ళు లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అలానే ఈ వెహికల్కి వచ్చేసి మనం చూస్తున్నాం స్పోర్ట్స్ లైన్ వెహికల్. చూసారే మనకు వచ్చేసి ఫెండర్ లైన్ చూడండి ఎంత డిజైనింగ్లో వచ్చారు వెహికల్కి వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకు వచ్చేసి చాలా డిజైనింగ్ ఇస్తారు. ఓన్లీ GT వెహికల్కి వస్తుంది. అండ్ అందరికీ తెలుసు CLA 200K ఫ్రేమ్లెస్ డోర్స్ ఉంటాయి, బట్ GT కూడా వచ్చేసి చూడండి మనకు ఫ్రేమ్లెస్ డోర్ ఉంటుంది. హ్యాపీగా ఎక్కడైనా సరే ఫోటోషూట్ దిగవచ్చు, ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సూపర్ అంటే సూపర్. చూస్తున్నదా మీద వచ్చేసి వెహికల్కి ఫ్రేమ్లెస్ డోర్స్ ఉంటాయి. దానికి అంటారు BMW GT అని చెప్పి. మనకు బెంజ్లో ఇచ్చారు మనకు CLA 200లో. నెక్స్ట్ చూసుకుంటే BMW GTలో ఇచ్చారు. అండ్ ఒక్క డోర్ కాదు 4 డోర్స్కి ఫ్రేమ్ ఉండదు, ఓన్లీ మనకు వచ్చేసి అద్దం ఉంటుంది. అద్దం కింది కంటే చాలు మనకు. ఇది కూడా వచ్చేసి ఫ్రేమ్లెస్ డోర్ వస్తుంది. అండ్ అలానే చూసుకోండి ఒక్కసారి పవర్ స్టీరింగ్ వచ్చేసి మనకు ఎంత స్మాల్ అండ్ డిజైనింగ్లో ఇచ్చారు. అండ్ సూపర్ లగ్జరీ BMWతోని మనకు వచ్చేసి మోడ్ ఆప్షన్ ఉంటుంది, కాల్ ఆప్షన్ ఉంటుంది, వాయిస్ కంట్రోలింగ్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ 10 గన్ ఉంటుంది. చూసారు కదా, మనం స్పోర్ట్స్ మోడ్ ఎలా అంటే మనం నడిపించుకోవచ్చు. లాంగ్ అండ్ లోకల్లో వచ్చేసి కిలోమీటర్స్ వచ్చేసి 72,000 మాత్రమే తిరిగింది. వెల్ మెయింటైన్ చేశారు వెహికల్. మనకు సిటీ మైలేజ్ 13 వస్తుంది, లాంగ్ మైలేజ్ 15 వస్తుంది. అండ్ అలానే ఈ వెహికల్ చూసుకుంటే మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ విండో లాకింగ్ ఉంటుంది అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చూడండి ఒక్కసారి మనకు వచ్చేసి అండ్ చాలా స్పోర్టీ లుక్ ఉంటుంది. నేను మీకు బ్యాక్ సైడ్ స్పాయిలర్ చూపించాను కదా, ఆ బటన్ వచ్చేసి ఇక్కడ పెట్టారు చూడండి. ఈ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు స్పాయిలర్ అక్కడ ఆన్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి, మనం ఇక్కడ జస్ట్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి స్పాయిలర్ ఆన్ అయిపోతుంది. GT వెహికల్కి వచ్చేసి హైలైట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఏంటంటే స్పాయిలర్. మనం వచ్చేసి స్పోర్ట్ మోడ్ వేసినప్పుడు చూసారు కదా మీరు, ఆటోమేటిక్ వచ్చేసి మనకు ఆన్ అయిపోతుంది. స్పోర్ట్స్ అండ్ లుక్ వైజ్లో వచ్చేసి స్పీడ్ వెళ్ళేటప్పుడు స్పాయిలర్ ఆన్ చేసుకుంటే చాలు
సూపర్ లుక్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ మోడ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం చూస్తున్నాం కదా, మనం వచ్చేసి స్పోర్ట్స్ మోడ్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి చాలా లగ్జరీ వెహికల్ అండ్ BMW GT వెహికల్. అనే చూసుకుంటే మనకి ఇన్బుల్ మేక్ సిస్టమ్ ఉంటుంది అండ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి స్క్రీన్ చూడండి, మనం ఎంత అంటే అంత మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. నేవిగేషన్ ఆప్షన్ ఉంటుంది, కార్ ఆప్షన్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, చాలా లగ్జరీనైస్ ఉంటుంది. మనం చూసినాం కదా, మనం ఇందులో చూడండి ప్లే స్టోర్ ఉంది, మ్యాప్స్ ఉంది అండ్ క్రోమ్, యూట్యూబ్, ఇలా మనకు BMW GTలో వచ్చేసి మనం ఏది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్బుల్టే వచ్చేసి అన్నీ వస్తాయి మనకు. అండ్ స్క్రీన్ కింద చూసుకుంటే మనకు వచ్చేసి చూడండి ఎంత ఏసీ వింగ్స్ వచ్చేసి ఎంత లగ్జరీనైస్గా ఉన్నాయి. అండ్ మనకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, మనకు ఎంత ఏసీ కావాలో అంతే మనం పెట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి. అండ్ అలానే వేసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి జస్ట్ మనం మొబైల్ ఛార్జర్ ఉంటుంది అండ్ కప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్ చూడండి మనకు స్పోర్ట్స్ మోడ్ అండ్ ఈకో ప్రో, ఇలా వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. అండ్ అలానే వేసుకుంటే మనకు గేర్ పక్కన చూసుకొని ఒక్కోసారి మనకు వచ్చేసి ఎంత డిజైనింగ్లో వచ్చాదో. అండ్ మ్యూజిక్ కంట్రోలింగ్ కూడా వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. FM కానివ్వండి, మెనూ కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, నెవిగేషన్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్ హ్యాండ్ డ్రైవ్ చూసుకుంటే అండ్ ఫుల్లీ కంఫర్టబుల్ ఇచ్చారు. అండ్ ఇందులో కూడా వచ్చేసి మనకు చిన్న కప్పులది ఇచ్చారు అండ్ USB ఉంది, యాక్స్ పెన్ ఉంది, చాలా లగ్జరీగా ఉంది. అండ్ ఈ వెహికల్ డాష్ బోర్డ్ చూసుకొని మనకు అండ్ ట్రిపుల్ కలర్లో ఇచ్చారు, బ్లాక్ అండ్ బ్రౌన్ అండ్ వైట్ కలర్లో అంత లగ్జరీగా ఇచ్చారు. అండ్ ఇందులో చూసుకుంటే మనకు 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఒక స్టీరింగ్ మీద ఉంటుంది, ఒక డాష్ బోర్డ్ మీద ఉంటాయి అండ్ 6 వచ్చేసి మనకు పిల్లర్స్కి ఇస్తారు. అంత లగ్జరీ అండ్ సేఫ్టీ వెహికల్ ఉంటుంది. అండ్ అండ్ ఒక్కసారి మీరు చూడండి వెహికల్ వచ్చేసి మన ఇంటీరియర్ ఎంత లగ్జరీనెస్గా ఉంది. BMW GT అంటే తెలియని వాళ్ళు లేదు అండ్ నచ్చని వాళ్ళు లేదు. అండ్ ఈ వెహికల్ మనం రేర్ సిట్టింగ్ చూస్తున్నాం. వావ్, బా ఎంత కంఫర్టబుల్గా ఉంది. దెన్ ఫ్రంట్ కూర్చున్న అదే కంఫర్టబుల్ అండ్ బ్యాక్ సైడ్ రేర్ సిట్టింగ్ కూడా వచ్చేసి అంతే కంఫర్టబుల్ ఉంది. అండ్ అంత స్పేసెస్తో చూడండి మనకి ఎంత స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే వావ్, కార్లు కూడా మనం హ్యాపీగా జాపుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 5 మెంబర్స్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడ ఏపీ, తెలంగాణ, వరల్డ్ టూర్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే BMW GT కాబట్టి చూడండి, నా పర్సనల్కి వచ్చేసి నేను ఇక్కడ సెట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఇంకోళ్ళు కూర్చోవచ్చు, ఇక్కడ ఇంకోళ్ళు కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ వచ్చేసి ముగ్గురు కూర్చోవచ్చు, ఫ్రంట్ వచ్చేసి ఇద్దరు, టోటల్ 5 మెంబర్స్కి ఫుల్లీ కంఫర్టబుల్. వావ్, ఈ వెహికల్ హ్యాండ్ రెస్ట్ ఉంది. అదే హ్యాండ్ రెస్ట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఏదో బటన్ ఇచ్చారు. వావ్, గ్లాసెస్ పెట్టుకోవచ్చు, మనము బాటిల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఉంది, వావ్, ఇక్కడ ఏమన్నా మనం లగ్జరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకో బటన్ కూడా ఇచ్చారు ఇందులో వచ్చేసి. ఆ బటన్ వచ్చేసి ఏంటంటే మీకు చూపిస్తుండండి, ఇక్కడ జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు డిక్కీలో ఏం సామాన్లు పెట్టాము మనము డిక్కీ ఓపెన్ చేయకుండా ఇక్కడ నుంచే మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. అంత లగ్జరీనెస్ ఇచ్చారు. చూసారా మీరు, BMW GT వెహికల్ వచ్చేసి చాలా లగ్జరీగా ఉంది అండ్ సూపర్ మెయింటైన్ చేశారు. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్తో ఉంది. అండ్ అలానే మనం ఈ వెహికల్ టైల్ ల్యాంప్ చూసుకుంటే మనకు 2 పార్ట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి క్వార్టర్ ప్యానెల్కి అండ్ ఇంకోటి వచ్చేసి డిక్కీకి ఇచ్చారు. అండ్ మనకి GT సింబల్ చూడండి, BMW GT అంటేనే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఈ వెహికల్కి ఫ్యాన్స్ అనే వాళ్ళు GT తెలియని వాళ్ళు ఎవరు ఉండదు, ఎందుకంటే ఈ వెహికల్ BMW GT కాబట్టి చాలా ఫ్యాన్స్ ఉంటారు. నేను మీకోసం తెచ్చాను బడ్జెట్ ఫైన్లో. అండ్ అలానే ఈ వెహికల్ మనం ఒక్కసారి బూస్ట్ పై చూద్దాము. వావ్, 520 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది మనకు వెహికల్కి వచ్చేసి. మనం ఈ వెహికల్లో చూడండి, ఇక్కడ కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు, లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ చాలా ఫ్రెండ్స్కి తెలియదు, యాక్చువల్ వచ్చేసి ప్రీమియం వెహికల్స్లో వచ్చేసి స్టెప్నీ ఉండదు. ఇది చూసేది కాబట్టి ఇందులో స్టెప్నీ ఉందనుకుంటారు, బట్ స్టెప్నీ ఉండదు మనకు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మొత్తం సిస్టమేటిక్ది, బ్యాటరీ సిస్టమేటిక్ అవన్నీ ఉంటాయి మనకి ఈ వెహికల్లో వచ్చేసి. చూసారా ఎంత లగ్జరీనెస్గా ఉంది. మనకి జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకు వచ్చేసి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా చూడండి, మనకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు వ్యూ మంచిగా ఉంటుంది డిస్ప్లేలో. సో వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మనకు ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి మనకు 60 లీటర్స్ ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి మైలేజ్ కూడా మనకు బాగుంటుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్కి వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంటుంది. ఎస్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ఉంటుంది. BMW GT వెహికల్ స్పోర్ట్స్ లైన్ వెహికల్. అండ్ ఈ వెహికల్ అలై వీల్స్ చూసుకుంటే మనకి 18 inches అలై వీల్స్ ఉంటాయి. అండ్ ఎంత డైమండ్ కటింగ్లో అలై వీల్స్ ఉన్నాయి చూడండి మనకు. అండ్ ఇందులో కూడా వచ్చేసి మనకు 3 కలర్స్ ఇచ్చారు, సిల్వర్, బ్లాక్ అండ్ మెటాలిక్ బ్లాక్ కలర్తో ఎంత డిజైనింగ్తో ఇచ్చారు. అండ్ ఈ వెహికల్ టైర్ చూసుకుంటే మనకు 90% టైర్స్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఈ వెహికల్ ఇంజన్ చూద్దాం మనం. వావ్, వెహికల్ ఇంజన్ టిన్ పవర్ టర్బో ఉంటుంది, 248 bhp ఉంటుంది, 5200 RMP ఉంటుంది, 350 టార్క్ ఉంటుంది అండ్ 1450 RMP ఉంటుంది. అండ్ ఈ వెహికల్ టాప్ స్పీడ్ తీసుకుంటే మనకు 280 ఉంది,
250 స్పీడ్ కూడా పోవాల్సిన అవసరం లేదు, మనకి 100 స్పీడ్ పోతే చాలు. అండ్ 4 సిలిండర్ కార్ ఉంటుంది. అండ్ అలానే వేసుకుంటే 0 నుంచి 100 స్పీడ్ మనకి 6.5 సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు. మనం వచ్చేసి BMW GT వెహికల్. అండ్ మీకోసం మీద తెచ్చాను బడ్జెట్ ఫైన్లో 19 లక్షలకు తెచ్చాను. అండ్ 0 డౌన్ పేమెంట్ తెచ్చాను. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మీకు వచ్చేసి 100% ఫైనాన్స్ చేపిస్తాను నేను. ఎందుకంటే BMW GT వెహికల్ 2016 డిసెంబర్ 17 రిజిస్ట్రేషన్ కాబట్టి నేను చూపించిన వెహికల్ మీకు వర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్ నాకు కామెంట్ చేయండి. మీకోసం వచ్చేసి 100% తెచ్చి పెడతాను. ఎందుకంటే ఇంకా మనకు 20 డేస్ పెండింగ్ ఉంది కాబట్టి 30 డేస్ 30 కార్ ఛాలెంజ్ సీజన్ 3లో దానికోసమే 100% తెచ్చి పెడతాను. మీకు ఈ వెహికల్ నచ్చినట్టయితే ఫస్ట్ మీరు కాల్ చేసేయండి, మీ డాక్యుమెంట్స్ అన్ని పంపించేసేయండి, 100% ఫైనాన్స్ చేపిస్తాను. ఈ వెహికల్ మీరు ఏపీ తెలంగాణ కాదు వదలు మొత్తం చెక్ చేసుకోండి. మనకు ఢిల్లీ కానివ్వండి, మహారాష్ట్ర కానీ, పాండిచేరి కానీ, అదర్ స్టేట్ ఎక్కడైనా చెక్ చేసుకుని వెహికల్ మీకు ఇంత క్వాలిటీ బండి మీకు రాదు. నేను మీకోసం తెచ్చాను 19 లక్షలకు. ఎస్, 19 లక్షలకు అండ్ 0 డౌన్ పేమెంట్లో BMW GT వెహికల్. మీరు ఇంకేస్ మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న గంట బిల్ ఉంటుంది, ఒక్కసారి గంట కొట్టండి. ఆ గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వెహికల్ నోటిఫికేషన్ ఎలా అయితే వచ్చిందో అలానే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్.